కృష్ణ. సో శ్రీమద్ భగవద్గీతలో మనకు చెప్పడం జరిగింది 2వ అధ్యాయము గీతా సారము, దానిలో 40వ శ్లోకం చాలా అద్భుతమైన శ్లోకం. నేహాభిక్రమణా సోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అని చెప్పి. కాబట్టి దాని అనువాదం ఏమిటంటే, ఈ మార్గమున స్వల్ప పురోగతియు మనలను గొప్ప విపత్తు నుండి కాపాడుతుంది. అంతేకాకుండా ఈ మార్గంలో స్వల్ప పురోగతి వలన కూడా మనకు ఏ విధమైన నష్టము కానీ హాని కానీ లేదు అని చెప్పి శాస్త్రం తెలియజేస్తుంది. కాబట్టి దీన్ని ఏమంటారంటే, ఈ పద్ధతిలో అంటే కృష్ణ చైతన్యము కలిగినటువంటి విధానం అంటుంది. సో దిస్ ఈజ్ వాట్ కాల్ ఏమంటారు, కృష్ణ చైతన్య సహిత కర్మ అంట. మామూలుగా మనం పనులు చేస్తుంటాం, అది మన కోసం చేసుకుంటుంటాం, మన తృప్తి కోసం. అలా కాకుండా మన ఈ యొక్క కర్మ మీన్స్ పని, ఆ పనిని భగవత్ ప్రీత్యర్థమే మనం ఎప్పుడైతే చేస్తామో దాన్ని కృష్ణ చైతన్య సహిత కర్మ అంటాం. కాబట్టి అలా కృష్ణ చైతన్య సహిత కర్మలో మనం కనుక నిమగ్నమై ఉన్నట్లయితే, అంటే భగవంతుడి కోసమే మనము ఆహారాన్ని వండడం, దాన్ని భోగ అంటారు. భగవంతుడి కోసమే మన నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడం, అలాగే భగవంతుడి కోసమే మనం ఏ పని చేసినా, యత్ కరోషి యద్ స్నాసి యద్ జుగోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం అని చెప్పి భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నాడు. మళ్ళీ ఏ పని చేసినా, ఏది భుజించినా, ఏ దానముసిగినా, ఏ తపమును ఆచరించినా, ఇలా ఏ యజ్ఞము చేసినా అన్నీ కూడా నాకు అర్పణము గావించుము అని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు. అంటే మనము చేసే ప్రతి పనిని, ప్రతి యాక్టివిటీని కూడా భగవంతుడితో అనుసంధానం చేసుకుని చేయడం అనేటటువంటి కృష్ణ చైతన్య సహిత కర్మ అంటారు. ఈ కృష్ణ చైతన్య సహిత కర్మ మనము మొదలు పెట్టినట్లయితే దీనిలో ఏ విధమైన నష్టము కానీ హాని కానీ లేదు అని చెప్పి కృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు భగవద్గీత 2వ అధ్యాయం 40వ శ్లోకంలో. కాబట్టి ఈ కృష్ణ చైతన్య సహిత కర్మ ఎలా చేయాలంటే, ఇది జపముతో ప్రారంభమవుతుంది. ఇట్లా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటువంటి హరినామంతో మనం ఎప్పుడైతే హరినామం జపం చేస్తామో మన యొక్క కర్మలన్నీ కూడా భగవత్ సంబంధితంగా మెల్లమెల్లగా మారుతూ వస్తాయి. కాబట్టి చాంట్ హరే కృష్ణ అండ్ బీ హ్యాపీ, నో బీపీ. హరే కృష్ణ.